అందరికీ నమస్కారం. 22వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. నిన్న అతి కష్టం మీద నారేత వేయడం జరిగినది. MTU 1426 నూతన గోదావరి వరి వంగడం, కొత్త వరి వంగడం వేసినప్పుడు మనం లేత నారు నాటాలనుకున్నాం. ఎంత కష్టం అంటే ఆ పొట్టినారు అది వేయాలంటే వాళ్ళ కష్టం మీద, అతి కష్టం మీద నారేత పూర్తి అయిపోయింది నిన్న రాత్రికే. ఇది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. ఇది MTU 1426 నూతన గోదావరి వరి వంగడం నారేత పరిసమాప్తం అయిపోయింది. ఇక నెక్స్ట్ ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్, భారతదేశం గర్వించదగ్గ వరి వంగడమైనటువంటి తెలంగాణ సోనా నారేతలు ప్రారంభం అవుతాయి. ఇక నెక్స్ట్ రాబోయే ప్రక్రియ అది కేవలం ఈరోజు 22వ రోజు జరుగుతూ ఉంది. ఇది 22వ రోజు MTU 1426 నూతన గోదావరి వరి వంగడం ప్యాడీ ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ అయిపోయింది. అది చలికి మొన్న పడ్డ వర్షాలకి ఏం నారు అసలు ఎదిగిందైతే లేదు. భూమి కూలింగ్ అయిపోయే వల్ల నారు ఎదగడం కొంచెం కష్టమైంది. కానీ కొంచెం ఆ వర్షం పడ్డాక వెంటనే కానీ ఎండగాసి కానీ మంచు కానీ తక్కువైతే నారు ఎదుగుండేది. కానీ వెంటనే మంచు కురవడం వల్ల బాగా నేల బాగా అయినా కూడా కష్టమైనా నష్టమైనా చెప్పినట్టుగానే మనం ప్యాడీ ట్రాన్స్ప్లాంటేషన్ నూతన గోదావరి వరి వంగడం నారేతలో వేసేయడం జరిగింది. ఆ లేతనారు జాగ్రత్తగా పెరగడం జరిగింది. ఎందుకంటే మరి లేతనారు పసిబిడ్డతో సమానం కాబట్టి జాగ్రత్తగా పీకడం చేయడం మొత్తం మీద సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ ఇది. ఇక ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఇంక 2-3 రోజుల్లోనే, ఎక్కువ లేట్ కూడా లేదు, 2-3 రోజుల్లోనే దాన్ని కూడా నారేతలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రకృతి రత్న అర్షద్ విహార్ అండ్ టీమ్, థ్యాంక్ యూ.